ఇప్పుడు సినిమా గురించి కూడా ఏమైనా విషయాలు లీక్ చేస్తారా? మామూలుగా ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి బై ఛాన్స్ హెబ్బా ఎప్పటికైనా గెట్ టుగెదర్లో కలిస్తే ఓ ఆనంద్ ఈజ్ మై ఫేవరెట్, ఐ జస్ట్ లవ్ హిమ్ అనేది నేను బాబీకి చెప్పలేదు. ఎందుకనేది ఇప్పుడు అర్థమైంది నాకు. సో బోత్ నిఖిల్ అండ్ హెబ్బా లుకింగ్ ద బెస్ట్ ఆన్ స్క్రీన్ అండ్ మేజర్ క్రెడిట్ కూడా నందిత. హై యూ లుక్ రియలీ నైస్ ఇన్ ఇట్ as well. But yeah, they have given you a completely different look. So ఇది బ్యాలెన్సింగ్ యాక్ట్, సో సారీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సినిమాటోగ్రఫీ కూడా సాయి శ్రీరామ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్, అండ్ మా ప్రసాద్ బాబు ఎడిటర్, శేఖర్ చంద్ర, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఆనంద్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో ఇన్ఫ్యాక్ట్ టైగర్కి కథ ఇచ్చేద్దాం అని వచ్చాడు, నేను డైరెక్షన్ చేయను అని. మా అమ్మ నువ్వు డైరెక్షన్ చేయకపోతే ఎలా కథ అని చెప్పి మేము అందరూ గొడవ పెట్టి చేయించాం. సో టుడే వెన్ ఐఎమ్ సీయింగ్ హిమ్ డూ హిస్ సెకండ్ ఫిల్మ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నిఖిల్, యాజ్ ఐ సెడ్, ఐవ్ ఆల్వేస్ బీన్ వెరీ ప్రౌడ్ ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ ద వే యూ సెలెక్ట్ యువర్ డైరెక్టర్స్. మీరు డైరెక్టర్స్ని చాలా బాగా ఎంచుకుంటావు. ఈ గ్రేడ్ మాత్రం నీకే, బికాజ్ నేను టైగర్ చూసిన తర్వాత ఐ థాట్ సందీప్ చాలా బాగా సెలెక్ట్ చేశాడు, నేను లాక్కుందాం అనుకున్నాను. నాకు అప్పుడప్పుడు పుష్కరానికి ఒకసారి జరుగుతుంది, నీకు రెగ్యులర్గా జరుగుతుంది ఈ మధ్యన. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ టుక్ ఆనంద్. సో యా, మీరు ఇందాకేంటో ఆయన సైన్స్ బిఎస్సి ఏదో చదువుకున్నారు, అలాంటిది చెప్పారు కదా. ఆర్కిటెక్చర్ అండి, ఆర్కిటెక్చరు, లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్, సో అన్నీ ఆయన కుదురుతాయి కరెక్ట్గా. కాదు, సైన్స్, ఈ భూత ప్రేత పిశాచాలు అవన్నీ ఎలా చదువుకున్నారంటారు? ఆయనకి ఇన్ జనరల్ ఏం రాసినా కూడా సైన్స్తో కూడి ఏదో ఒకటి ఉంటుంది. ఒకరోజు టైం మిషన్ అంటాడు, ఒకరోజు ఇంకేదో అంటాడు. సో అలాంటి దాంట్లో తను ఒక లవ్ స్టోరీ, కానీ అన్నింటిలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో యా, అండ్ ఈ కథని తను ఎక్కువ ప్రేమించి నమ్మి చేసిన కథ. సో ఆ కథ నిఖిల్కి పడడం, తను అనుకున్నట్టు చేయగలగడం అనేది నిజంగానే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హెబా, you've been praising the director so much that Sandeep has just given us a tip. But he's really my favorite director so far. I'm being very specific. Kadant, you know, there's a small thing. He's my favorite director. He is her favorite, and basically మొన్న హెబా పటేల్ ఇలా ఎప్పుడు డైరెక్టర్ ని స్వీట్ గా హక్ చేసుకొని ఫోటో పెట్టింది. First time I've become friends with a director of, like, I have a rapport with a director off set, off camera. ఇవాళ ఆనంద్ వైఫ్ ఫ్యాన్స్ అని రాలేదండి, ఎందుకు పెళ్ళలేదు ఆలోచించి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. గొద్ద పాయింట్ ఆనంద్. No, I've met his wife, daughter, everybody. So son. Daughter కాదు, son. Sorry. It's okay, Heba. I think this stage is controversial for you always. కదా, సంథింగ్ ఆర్ ది అదర్ హ్యాపెన్స్. రాజ్ తరుణ్, లాస్ట్ టైం మీరే కెలికేరు అమ్మాయిని, అట్లాగే ఇప్పుడేమో పక్కన సందీప్ కిషన్ గారు ఏరకాటంలో పెట్టేస్తున్నారు. ఆ పాపకి పాపం ఇంగ్లీష్ తెలుగు మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఇట్స్ ఓకే. కాదండి, కాదు, వీ హ్యావ్ టు ఆస్క్ సంథింగ్ అండి. ఎందుకంటే మొన్న మేము నార్మల్గా టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు యాంకర్ అడిగారు, సుమా గారు అడిగారు, దట్ యూనో హెబా నీకు ఛాన్స్ వస్తే నిఖిల్తో డేట్కి వెళ్తావా, తరుణ్ రాజ్ తరుణ్తో డేట్కి వెళ్తావా అని. I gave my reasons also. I said Raj Tarun because Raj Tarun is very free. Nikhil is very occupied with multiple women. I want a lot of attention. That's why. నేను రాజ్ తరుణ్ని దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ రిప్లై. ఎందుకు ఇచ్చాను కూడా అమ్మాయికి తెలియదు, అప్పటికి తను లేదు, తెలియకుండా పట్టుకుంది. బట్ అందరికి తెలియాలి, షీ సెడ్ రాజ్ తరుణ్తో డేట్కి వెళ్తా ఉంది. సో I also said I like my అంకుల్ సారీ, ఆంటీ సారీ, ఊరికే ఏడిపిస్తున్నావు అంతే, ప్లీజ్ నన్ను మీరు తర్వాత తిట్టుకోవద్దు. I must be glad. So Raj Tarun is very glad to go for a date with Heba Patel. Super. 2 సినిమాలు చేశాడు, చెప్పకేమంటాడు, మీరు దారిలోకి అంటున్నాడు. ఒక్క నిమిషం అండి, ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి ఎవరితో అయితే వెళ్తుందో అమ్మాయి ఇష్టం, దానికి మళ్ళీ మీ డేటు, మీ కాల్ షీటు, మీ అదృష్టం ఇలాంటివి ఏమీ లేవు. కరెక్ట్? యూ విల్ చూస్ ది వన్ whom you want to go with. Yeah. That's it. No, nothing else. ఇప్పుడు ఆ విప్ నాకు ఇచ్చేయమ్మా, కొట్టినా కొడతారు. బేసిక్గా సామెత ఉందక్క, కర్ర దెబ్బ రాడ్ దెబ్బ అంటే నాకు కర్రే బెటర్ ఉందంట. అలాగే తనకి 2 ఆప్షన్లు చేది అంటే తను ఎంచుకుంది. ఓకే, సో వండర్ఫుల్ హెబా, నీ గురించి చాలా జోకులు వేసేసుకుంటున్నారు ఇక్కడ, నువ్వు అవేం పట్టించుకోకు. ఇప్పుడు నువ్వు నీ ఈ సినిమా గురించి మాట్లాడు. Now? Yeah. Firstly, I'm very thankful to Mahendra for making me do this film. And Nikhil, I'm really thankful to Mahendra for making me do this film. Mahendra garu is super sweet, but ante you call him daddy kada? He's like my nana only. And then I'm thankful to the producers, and I've mentioned again, V. Anand is my most favorite director. I think this is the maximum acting I've done in any movie so far, and I'm very, very grateful to V. Anand for bringing out that actor in me. Nandita has been a fabulous co-star. Nikhil has been very entertaining more than anything, and I'm very grateful to him for that.
And any movie that has Venla Kishore is always very special to me. So I'm very happy that he was also a part of this film. And Shekhar Chandra has done a fab job. He's doing the music of my next film also. So it's too. So I'm very happy about that also. Overall, it's been a great experience. I cannot wait for the film to release. ఓకే డార్లింగ్, ఇప్పటి వరకు అల్లరిగా ఉన్నటువంటి నిఖిల్ ఏమో సీరియస్గా అయిపోయారు. ఇప్పటి వరకు సీరియస్గా ఉన్న సందీప్ ఏమో నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఏంటి కారణం? ఐ వాంట్ టు నో. కాదండి, హెబ్బాతో మనం పెట్టుకోకూడదండి, బెటర్. లేకపోతే ఓన్లీ నేను చెప్పినంతసేపు ఏదో కౌంటర్ గుర్తుకు వస్తుందండి. అక్కడ రాస్తారు, నన్ను చూసి తన్ను అవుతున్నాడు. సో ఒకళ్ళొకళ్ళు చూసుకుని మేమిద్దరం టెలిపతి అనే సైన్స్, మళ్ళీ టెలిపతి చూసుకుంటున్నాం అన్నమాట. అంతేనా? అదే కౌంటర్ అని బ్రెయిన్లో ఆలోచించుకుంటున్నాం అంతే. ఇప్పుడు కిందకి వెళ్ళాక కౌంటర్లో దీపావళి జరుగుతుంది అనమాట. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ హెబా అండ్ సందీప్ గారు. సందీప్ గారు, మీకు ఆత్మలతో ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఉంది కదండి పక్కన ఆత్మ, ప్రేతాత్మ. నా జస్ట్ కిడింగ్. లేదండి, నా దేవుడి దైవాలు అలాంటి ఏం అవ్వలేదు. సో అలాంటి అవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను అంతవరకు. బట్ డూ యూ బిలీవ్ దట్ ఆత్మలు, స్పిరిట్స్ అలాంటివి ఉంటాయని నమ్ముతారా? ఉంటాయి కదండి. మరి ఉంటాయి కదండి. మరి ఉంటాయండి, నేను నమ్మనండి. మరి సినిమా మీరు ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా చూస్తే మీకు ఆన్సర్ దొరుకుద్ది. నేనైతే నమ్మను బాస్, నమ్మకుండా సినిమా చూస్తాను. వి ఆనంద్ గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ ద మూవీ ఐ థింక్ ఆల్రెడీ హీ నోస్ ద స్టోరీ కాబట్టి. సో సైంటిఫిక్గా మీరు ఆత్మలు ఉన్నాయని ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారా? ఆ తర్వాత సినిమా చూసాక ఓకే సరే, అయితే చాలండి. అయితే ఇప్పటికి ఆత్మఘోష ఇంత ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. థ్యాంక్ యూ. రాత్రిపూట ఒక్కడే ఇంటికి వెళ్ళలేక అసలే నల్ల బట్టలు వేసుకొచ్చావు తమ్ముడు. వండర్ఫుల్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడికి పోతావో చిన్నవాడా అంటూ మనకి అందమైనటువంటి ఈ సినిమాకి ఒక్క చిన్నవాడు కారణమయ్యాడు. ఈ చిన్నవాడు జిల్ జిల్ జిగా అంటూ పొడుగు జుట్టేసుకుని మొదలయ్యాడు. అక్కడి నుంచి అందరూ మాట్లాడుతున్నట్టుగా ఎక్కడో ఒక చోట కమిట్మెంట్ని, నమ్మకాన్ని అంటే పణంగా పెట్టి సినిమా దర్శకులు తన దగ్గరికి కథ తీసుకొస్తే దాన్ని పూర్తిగా నమ్మాడు. తన కెరియర్కి వాటిని సక్సెస్ఫుల్ మైల్ స్టోన్స్గా మలుచుకున్నాడు. దాట్ ఈస్ నిఖిల్. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. విషయం రా, తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావేమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాపాలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచానికి మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్